Hi everyone, welcome to Suman TV. This is Ammaji. Previous videos లో laws of exponents related questions చేస్తున్నాం కదా. సో దానికి కంటిన్యూషన్ అన్నమాట. Find the value of x if 5 to the power of 2x into 5 to the power of 3 is equal to 5 to the power of 11. సో ఫస్ట్ ఇలా ఈ కండిషన్ మనకు వాళ్ళు ఇచ్చారు. సో ఇచ్చినప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే x వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. 5 to the power of 2x into 5 to the power of 3 is equal to 5 to the power of 11. సో మీరు ఇక్కడ చూస్తే 5 to the power of 2x into 5 to the power of 3 ఉంది కదా. ఇక్కడ బేస్ సేమ్ ఉంది, 5. సో పవర్లు ఏవో వేరేగా ఉన్నాయి. సో అప్పుడు మనం ఏం యూస్ చేయొచ్చు, ప్రొడక్ట్లా యూస్ చేయొచ్చు. అంటే ప్రొడక్ట్లా ఏంటి, ఇక్కడ మనకి a power m ఇంటూ a power n ఈజ్ ఈక్వల్ టు a power m ప్లస్ n. ఓకే, సో దాన్ని యూస్ చేసి దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 5 power 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5 power 11. ఓకే, అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 5 power 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5 power 11 వచ్చింది. అంటే ఈ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్ అంతా వచ్చి నేనేం చెప్తున్నాను అంటే ఈ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్కి ఈక్వల్ అని చెప్పి, అంతే కదా, దాన్ని రాసిన దానికి మీనింగ్ అయితే అదే. అయితే ఇక్కడ చూడండి, బేస్ ఎంత ఉంది 5, ఇక్కడ కూడా బేస్ ఎంత ఉంది 5. ఈ రెండు ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్స్ సేమ్ అని చెప్తున్నాము. బేస్ కూడా రెండాటిలో కూడా బేస్ కూడా సేమ్ ఉంది. బేస్ కూడా సేమ్ ఉన్నప్పుడు ఏమవ్వాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో అవుతుంది అంటే వాటి పవర్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. పవర్స్ ఆర్ ఎక్స్పోనెంట్స్ ఆర్ ఇండెక్సెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అవన్నీ కూడా ఈక్వల్ అవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏం అవ్వాలి, దీని నుంచి ఏం రాసుకోవచ్చు, ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న దాని ఎక్స్పోనెంట్ ఏంటి 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఎక్స్పోనెంట్ ఏంటి 11. ఈ రెండాటిని కూడా ఈక్వల్ చేయాలన్నమాట. ఇదే ఇక్కడ మెయిన్ కీ పాయింట్, జాగ్రత్తగా వినండి. సో ఈ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్ వచ్చి ఈ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్కి ఈక్వల్ అని చెప్పాము. నెక్స్ట్ ఇక్కడ బేస్ కూడా ఇక్కడ రెండాటిల్లో కూడా సేమ్ ఉన్నాయి. అలా సేమ్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే కంపల్సరీ వాటి పవర్లు కూడా ఆర్ ఎక్స్పోనెంట్స్ అవి కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనం వాటిని ఈక్వేట్ చేయాలి. ఈక్వేట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న పవర్ ఎక్స్పోనెంట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో అది రెండు రాయాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, నౌ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఏం వచ్చింది, ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ వచ్చింది. సో ఆల్రెడీ మీకు ఈ లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం తెలుసు కదా. సో 2x, ఓకే, నేను ఇక్కడ చూడండి ప్లస్ 3 ఉంది, దీన్ని ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది, నేను రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది -3 అవుతుంది. ఓకే, సో 2x ఈజ్ ఈక్వల్ టు 11 - 3. 11 - 3 అంటే ఎంత, 8. ఓకే, 2x ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ 2 ఏం చేస్తుంది, ఎక్స్ని మల్టిప్లై చేస్తుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో. నేను దాన్ని రైట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేశాను అనుకోండి, ఏం చేస్తుంది, అది డివైడ్ చేస్తుంది అనమాట. అంటే x ఈజ్ ఈక్వల్ టు 8/2. ఇక్కడ సెకండ్ టేబుల్ ఎన్నిసార్లు క్యాన్సిల్ చేయొచ్చు, 4 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. అంటే మీ x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మీకు 4. ఇది మీ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఈ మోడల్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ నెక్స్ట్ ఈవెన్ స్కూల్ పిల్లలకి కూడా, స్కూల్ స్టూడెంట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో దీని రిలేటెడ్గా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ 5/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -5 ఇంటూ 5/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -11 ఈజ్ ఈక్వల్ టు 5/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 8x. సో ఈ కండిషన్ ఇచ్చినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. 5/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -5 ఇంటూ 5/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -11 ఈజ్ ఈక్వల్ టు 5/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 8x. ఇక్కడ రెండు వాటికి బేసెస్ సేమ్ ఉన్నాయి. సో కాబట్టి మధ్యలో ఇంటూ ఉంది. సో కాబట్టి మనం ఏం యూస్ చేయొచ్చు, ప్రొడక్ట్లా యూస్ చేయొచ్చు. దాన్ని యూస్ చేసి ఏం రాసుకోవచ్చు, 5/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -5 ప్లస్ -11 ఉంది ఇక్కడ. యాక్చువల్గా మనం ఎడిషన్ కదా చేయాలి ప్రొడక్ట్లాలో. సో ఈజ్ ఈక్వల్ టు 5/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 8x.
సో ప్రొడక్ట్ లా ఏంటి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5/3 హోల్ టు ద పవర్ ఆఫ్, ఇక్కడ చూడండి -5 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, -11 ఈజ్ ఈక్వల్ టు 5/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 8x. దీన్ని ఏం రాసుకోవచ్చు, 5/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -5 -11, -5 -11 బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ సైన్ రైట్. సేమ్ సైన్ ఉంటే ఏం చేయొచ్చు, మనం యాడ్ చేస్తాము. 5 + 11 అంటే ఎంత వస్తుంది, 16 వస్తుంది. బట్ బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైనే వేస్తాం కదా, సో -16 అవుతుంది అనమాట. -16 ఈజ్ ఈక్వల్ టు 5/3 హోల్ పవర్ 3x. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండు ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్స్ ఈక్వల్ అని చెప్తున్నాము. రెండాటికి బేస్ సేమ్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఎంత బేసు, 5/3, రైట్ హ్యాండ్ సైడ్లో కూడా బేస్ 5/3. సో రెండు ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్స్ ఈక్వల్ అయ్యి వాటి బేసెస్ కనుక సేమ్గా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి, వాటి ఎక్స్పోనెంట్స్ని ఈక్వేట్ చేయాలి. ఎక్స్పోనెంట్స్ని ఈక్వేట్ చేయడం అంటే ఏంటి, మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్పోనెంట్ ఎంత ఉంది, -16 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి, రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్పోనెంట్ అనమాట, అంటే 8x. అంటే ఇక్కడ చూడండి 8x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మీకు, -16 అని రాయొచ్చు దీన్ని. x ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, -16/8. ఎన్నిసార్లు క్యాన్సిల్ చేయొచ్చు, 8th టేబుల్ ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత, -2. ఇది మీ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ ఎక్స్పోనెంట్స్ చాప్టర్లో చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.